హాయ్ ఎవ్రీవన్. నాకు తెలిసిన ఒక ఆంటీ ఒక మాట చెప్పారనమాట. నాన్న, చినిగిపోయిన చొక్కా వేసుకో, పర్వాలేదు కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పారనమాట. నేను ఈ రోజున ఒక మంచి పుస్తకం మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఆ బుక్ పేరు ఏంటంటే ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని సృష్టించు. వెస్లీ ఎల్ డ్యూయల్ అని ఆయన ఈ పుస్తకాన్ని రాశాడనమాట. ఈయన ఇండియాలో మిషనరీగా పనిచేశాడు. రీసెంట్గానే చనిపోయారు ఆయన అమెరికాలో. సో నా భారతదేశంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన పరిచర్యలు, ప్రార్థన ద్వారా ఎలాంటి సంఘటనలు ఆయన అనుభవించాడు అవన్నీ కూడా తను రాస్తూ వస్తాడనమాట. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఒక మాట ఏంటంటే, ఈ భూమి మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన చేతులు వెళ్ళి దేవుని యొక్క సింహాసనాన్ని తాగుతాయి అని అతను రాస్తూ ఉంటాడనమాట. ఆ మాట కూడా చాలా నచ్చింది నాకు. అసలు ఆ మాట నిజంగా ఇంకా చాలా విషయాలు ఈ పుస్తకంలో రాయబడ్డాయి. ట్రస్ట్ మీ, ఈ పుస్తకం చదివిన ప్రతిసారి నేను మోకరించకుండా ఉండలేనమాట. నేను ఆత్మీయంగా బాగుండాలి, నేను స్పిరిచువల్గా గ్రో అవ్వాలి, నా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం ఎంతగానో సహాయపడగలదు. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నేనంటే కొంచెం తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి తెలుగు బుక్ తీసుకున్నాను. మీరు ఇంగ్లీష్లో చూడొచ్చు, అవైలబుల్గా ఉంది. ఒక 4-5 అవర్స్ అండ్ ఒక 400 రూపీస్ కనుక మనీ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే నిజంగా మీ స్పిరిచువల్ లైఫ్కి ఎంతగానో సపోర్ట్ చేయగలుగుతుంది ఈ పుస్తకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.